ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. లేచారా? వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఒక చక్కటి వాగ్దానము మనం పొందుకోబోతున్నాము. చద్దామా కీర్తనలు 37:22. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందరు. ఈరోజు వాగ్దానం విన్నాం కదా. ఇది కేవలం ఎవరైతే యెహోవా చేత ఆశీర్వదించబడతారో వారు భూమిని స్వతంత్రించారు. అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నువ్వు కొనుక్కుంటావు. చాలాసార్లు మనకి థాట్స్ ఎట్లా వస్తాయంటే, ఇల్లు కొనుక్కోవాలనుకున్నాం, ఒక్క చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ రేటే ఎన్నో లక్షలు కోట్ల రూపాయలు ఉన్నాయి, నా వల్ల ఏడ అవుతుంది, నేనైతే చేయలేను, నా వల్ల కాదు అని నువ్వు అనుకుంటున్నావు. ఒక్కసారి నీలో ఉన్న దేవుణ్ణి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కదా. ఈ లోకంలో ఉన్న భూమి కంటే గొప్పది కదా దేవుని యొక్క ప్రెజెన్స్, దేవుని యొక్క ఆశీర్వాదము. ఈ లోకం ఆయనదే, భూమి ఆయనదే కదా. ఆయనకి ఇష్టమైన వారికి దేవుడు ఇస్తాడు కదా. నువ్వు ఆయనకి ఇష్టంగా నువ్వు జీవించినట్లయితే త్వరలోనే నీవు ఇల్లు కొనుక్కోబోచున్నావు, నువ్వు కట్టుకోబోచున్నావు. చాలాసార్లు మరి ఒక బ్రదర్ వచ్చి మరి వారి తల్లిగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ అమెరికాకి వెళ్ళాలని అనుకుంటున్నాను, నాకు ఫీజు కట్టవా అంటే, బాబు మనము రెంట్ హౌస్లో ఉంటున్నాము, మనకి లోన్స్ రావు, అండ్ ఇంకోటి ఈ రెంట్లే సరిగ్గా కట్టలేకపోతున్నాము, నువ్వు అమెరికాకి ఎలా వెళ్తావురా, ఎక్కడి నుంచి తేవాలరా అంటావు. దేవుని బిడ్డలు అసలు ఇలా మాట్లాడకూడదు. దేవా నీ చిత్తం ఉంటే నన్ను ఇల్లు కట్టుకోవడానికి కృపను చూపించండి, అలాగే అమెరికా ద్వారాలు కూడా తెరవండి అని ప్రార్థన చేస్తే అసాధ్యమైందంటూ ఏది లేదని దేవుడు చెప్తున్నాడు. అసలు దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తే వారికి కావలసినవన్నీ దేవుడు ఇవ్వలేడా? ఖచ్చితంగా ఇస్తాడు. నీ కోరికను సిద్ధింప చేస్తానని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ల్యాండ్ రేట్స్ చూడకు, నీ చదువు చూడకు, ఇవన్నీ దేవుడు అస్సలు గుర్తించడు, అవన్నీ పట్టించుకోడు కూడా. దేవుడు ఒకటే చూస్తాడు, నీవు చక్కగా నమ్మకస్తుడుగా, దీనుడుగా, మరి నీతిమంతుడుగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయి, దేవునితో సహవాసం చేయడానికి ప్రయత్నం చేయి, ఏ మేలు కొదువు ఉండదని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ రోజు నుంచి ఈ వాగ్దానం, ఒకవేళ నీకు థాట్ లేకపోయినా, ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలనే థాట్ లేకపోయినా, ఈరోజు ఈ వాగ్దానం బట్టి నువ్వు అడుగు. ఈ దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వబోచున్నాడు కాబట్టి నన్ను మీ ముందు నిలబెడతా ఉంటున్నాడు. 100% నమ్మండి, దేవుడు మీకు సొంత గృహాన్ని దేవుడు దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈరోజు ఈ వాగ్దానమునైనా ఎవరైతే నమ్ముచున్నారో, ఈ రోజే నువ్వు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయబోచినందుకు నీకు వందనాలు, సొంత గృహం దయచేయబోచినందుకు నీకు వందనాలు, వారి పేరు మీద ఆస్తి పాస్తులను ఉంచినందుకు నీకు వందనాలు. ఇదిగో నా దేవుడు నన్ను దీవించాడు, నా చదువు వల్ల, నా ఉద్యోగం వల్ల, నా లోన్స్ వల్ల కాదు, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఆయన తలంచాడు, నన్ను దీవించడానికి అనుకున్నాడు కాబట్టి నాకు ఈ దీవెనిచ్చాడు అని అనుకున్న వారికి దేవా నువ్వు ఇస్తున్న ఈ గొప్ప బహుమానం, ఈ గొప్ప ఈవెని బట్టి నీకు వందనాలు. ఈ లోకపు భూమి మీద ఉన్న ఇంటినే కాదు, పరలోకంలో కూడా నువ్వు ఇంటిని సమకూర్చావని నమ్ముచు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం విన్న మీలో చాలామంది కదా, అందరూ కూడా you're going to purchase a land. మీకు ఒకవేళ సొంత గృహం లేకపోతే దేవుడు మీకు సొంత గృహం దయచేయను గాక. కాబట్టి ఈరోజు కింద కమెంట్లో ఐ విల్ బై అ హౌస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అని విశ్వాసంతో పెట్టండి. మే గాడ్ సీ యువర్ ఫెయిత్ అండ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.